అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రవీంద్ర భారతి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా బాలు విగ్రహాన్ని ఆవిష్కరణ జరగనుంది. ఇక మరోవైపు నిరసనకారులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న అవకాశాలున్న నేపథ్యంలో అటు నిరసనకారులను ముందస్తు అరెస్టులు కూడా చేశారు. రవీంద్ర భారతి దగ్గర సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? రైట్ సునీత, బహుముఖ ప్రజ్ఞాశాలి గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో రవీంద్ర భారతి దగ్గర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చాలా మంది తెలంగాణ నిరసనకారులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి కవులు, కళాకారులు, మేధావులు చాలా మంది కూడా చనిపోయినటువంటి నేపథ్యం మనం చూసాం. వాళ్ళ విగ్రహాలు రవీంద్ర భారతి, తెలంగాణ నడిబొడ్డున ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టట్లేరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎవరు మేము కూడా వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా ఆయనతో పాటు మిగతా వాళ్ళకు ఎందుకు అవకాశం కల్పించరు అనేది చాలా మంది తెలంగాణలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు మనం గతంలో కూడా చూసాం. ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహావిష్కరణ చేయబోతున్నారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి చాలా మంది కూడా ఇలా మార్నింగ్ నుంచి కూడా కొంతమంది హౌస్ అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కాంచి పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడికి రవీంద్ర భారతికి వస్తారన్నటువంటి సమాచారం తెలుసు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. చాలా మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే గమనిస్తాం. మనం ప్రజెంట్ రవీంద్ర భారతి దగ్గర ఉన్నాం. చాలా మంది ఇక్కడికి ఎస్పీ బాలు అభిమానులు కావచ్చు, కొంతమంది కవులు, కళాకారులు, అదేవిధంగా సినీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రకాల సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాలుకు సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని స్వయంగా చూడాలని చాలా దూరం నుంచి కూడా వచ్చారు. హైదరాబాద్ సంబంధించినటువంటి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం మనం చూసాం. వాళ్ళతో మనం కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎస్పీ బాలు గారితో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది? ఈరోజు విగ్రహం ఆవిష్కరణ బట్టి ఎట్లా చూస్తారు? బాలు గారితో నాకు పరిచయం 76 నుంచి 1976 నుంచి బాలు గారు మాకు పరిచయం అండి. ఆయనతో పరిచయం అంచేదంటే నేను యాక్చువల్గా ఏంటంటే నవతాట్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మా ఫాదర్ ప్రొడ్యూసర్, అమెరికా అమ్మాయి, ఇంటి రామాయణం, 4 స్తంభాలాట, త్యాగయ్య సినిమాలు అన్నిటికీ. అప్పుడు ఆయన గాయకుడిగా మాకు పరిచయం. ఆయన తర్వాత నేను ఆయన దగ్గర 2099 నుంచి బాలు గారికి నేను అసోసియేట్ అయ్యాను. అసోసియేట్ అయ్యి ఆయన చేసిన అన్ని కార్యక్రమాలకి నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నానండి. ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది కాబట్టి మా సంకల్పం ఆయన కన్సాడ్ గారి విగ్రహం పక్కన ఆయన విగ్రహం పెట్టాలని మా సంకల్పం. అదే ఈ రోజు నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలా విగ్రహావిష్కరణ జరగబోతుంది, ముఖ్యమంత్రి చేతుల మీదుగా చాలా మంది వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా రాబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. నేను బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టడం అనేది మన ప్రత్యేకంగా తెలుగువారు చేసిన చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఓకే, మీరు ఆయన పాట ఏమన్నా పాడగలిగే అవకాశం ఉందా? మీరు పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగిలే, మీ అందెలే మృగలే, ఓ చలి ఓ చలి. మీరు చెప్పండి సార్, మీకు బాలు గారితో ఉన్నటువంటి బంధం ఎలాంటిది? ఆయన పాటలు చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరికి చాలా ఇష్టపడుతున్న పాటలు.
పాడిన పాటలు విశ్వనాథ్ గారు కానీ ఓకే విశ్వనాథ్ రాజు కానీ బాలసుబ్రహ్మణ్యం పాటలు అందరికీ చాలా ఇష్టము. సాగర సమము, స్వాతిముత్యము ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు ఆ పాటలు అందరి పాటలు అతను పాటలు ఇష్టపడతారు. ఇష్టమైన పాట బాగా ఇష్టమైన పాట నాకు చాలా ఉన్నాయి, అన్ని పాటలు ఇష్టమే నాకు సాగర సమం సినిమా చాలా ఇష్టము. ఏ పాట మేడం మీరు బాలుగారి అభిమానులా ఎట్లా? బాలుగారి అభిమాని అండి. బాలుగారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గుండె చప్పుడని చెప్పొచ్చు. ముందుగా మనము సీఎం రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన విగ్రహావిష్కరణ చేస్తున్నారు ఈరోజు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సీ దిస్ అండ్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అంటే చాలా మంది కూడా ఇక్కడ తెలంగాణ లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం మేమేమి వ్యతిరేకించట్లేదు, కానీ మిగతా వాళ్ళు కూడా పెట్టాలి, ఇక్కడ వేరే దగ్గరికి తరలిస్తే బాగుంటుంది అన్నట్టు చాలా మంది సూచనలు చేస్తున్నారు. మీ అభిప్రాయం? ఆయన ప్రపంచం యొక్క గుండె చప్పుడని చెప్పొచ్చండి. సో ఆయన విగ్రహం ఇక్కడ కాదు అక్కడ కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఎక్కడ ఏ అభిమానులైనా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, ఆయన్ని పూజించవచ్చండి. మీరు చెప్పండి సార్. నా పేరు శంకర్ సింగ్. ఎట్లా ఫీల్ అవుతుంది? మంచి ఫీల్ అవుతుంది అన్న, ఎందుకంటే మన ఆల్ ఇండియా నుంచి బాలుగారు సార్ పెద్ద పెద్ద స్టాచ్యూ ఈ ఫస్ట్ టైం మన హైదరాబాద్లో బాలుగారు స్టాచ్యూ, అందరూ బాలుగారి అభిమానం, అందరూ హ్యాపీ, అందరినీ హ్యాపీగా ఉంది. మొత్తం చాలా మంచి నచ్చింది మొత్తం. రైట్. ఇక్కడ ఏదైనప్పుడు కూడా మరి కాసేపట్లో మనం చూపిస్తబోతున్నటువంటి విగ్రహం, అక్కడ కప్పి ఉన్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు. వాస్తవానికి ఉదయం 11 గంటలకు బాలుగారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారన్నటువంటి సమాచారం ఉంది. కానీ ఆయన ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యమంత్రి మొన్న వెళ్ళారు, ఈరోజు మార్నింగ్ అవర్స్ రావాల్సి ఉంది. కానీ వివిధ రకాల షెడ్యూల్ ప్రోగ్రాం వల్ల ఆయన రాలేకపోయారనే సమాచారం ఉంది. 3 గంటలకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహావిష్కరణ చేస్తారన్నటువంటి సమాచారం అయితే ఉంది. చాలా మంది అభిమానులు, చాలా మంది ఇప్పటిదాకా వెయిట్ చేసి కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇదే సమయంలో పోలీసులు కూడా మనం చూడొచ్చు, భారీగా మోహరించినటువంటి పరిస్థితి. రవీంద్ర భారతి చుట్టూ కూడా దాదాపు 100లాది మంది పోలీసులు మోహరించున్నారు. ఎవరు ఇక్కడికి నిరసన చేసేందుకు వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాసేపటి క్రితమే మనకు పృథ్వీరాజ్తో పాటు తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది కూడా అటు అంబేద్కర్ విగ్రహం నుంచి నిరసనకు బయలుదేరుతున్నటువంటి సమయాన్ని గమనించినటువంటి వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమందిని ఇంటి దగ్గరే ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు. బట్ ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ కవులు, కళాకారులు ఎంతో మంది కూడా తెలంగాణ కోసం ఫైట్ చేశారు. యాజిటేషన్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి విగ్రహాలులో కొంతమందినైనా ఈ రవీంద్ర భారతి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్లేస్లో పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. బట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మేము అడ్డుకుని తీరుతామన్నటువంటి విషయాన్ని అయితే తెలంగాణ నిరసనకారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో బాలు అభిమానులు కూడా అదే సమయంలో ఇక్కడికి ఆయన తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం కూడా ఆయన గుర్తించబడినటువంటి ఒక నేపథ్య గాయుడు. ఆయనను ఎవరు కూడా ప్రాంతాలతో ముడిపెట్టడానికి కరెక్ట్ కాదు అన్నటువంటి విషయంలో చాలామంది చెప్తున్నటువంటి మాట అయితే చూస్తున్నాం. బట్ అంతిమంగా ప్రభుత్వం మరి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందా లేదా, ఎందుకంటే ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొచ్చారు. కానీ ఆయన ఏమంటారు, గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, ఆఫ్ ది రికార్డులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నటువంటి వ్యక్తి ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆయనే రవీంద్ర భారత్ అనేది కళలకు ప్రసిద్ధిగా ఉన్నటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ బాలుని ఇక్కడ ఉంచడం శ్రేయస్కరమైనటువంటి అంశాన్ని అయితే మంత్రులు కావచ్చు, సీఎం కానీ చెప్తున్నటువంటి మాట ఉంది. బట్ తెలంగాణ నిరసనకారులు కావచ్చు, ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కానీ వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్ కూడా మరి ఏ రకంగా పరిలోకి తీసుకుంటారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.